వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వాధికారి మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలమైనటువంటి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదం మనకు ఏం చేస్తూ ఉన్నది అని అంటే ఐశ్వర్యాన్ని కలుగజేస్తూ ఉన్నదంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు నా ఆజ్ఞానుసారంగా జీవించేవారు భూమి మీద సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చింపబడతారన్నాడు దేవుడు. నా ఆజ్ఞానుసారంగా జీవించే వారందరూ కూడా అప్పు ఇచ్చేదరు కానీ అప్పు చేయరు అన్నాడు. నా ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి వారందరూ కూడా పైవారై ఉంటారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ ఐశ్వర్యం ఇస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదము దీర్ఘాయువుని ఇస్తూ ఉన్నదంట ప్రియులారా. ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఇస్తూ ఉన్నదంట. అలాగే ప్రతి విధమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ఎలాంటి వ్యాధులైన వాటన్నిటిని కూడా దేవుడు గద్దించి మరణంలో నుండి జీవంలోనికి దాటించి దీర్ఘాయువును దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్తూ ఉన్నదంట ప్రియులారా. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే యెహోవా ఆశీర్వాదము కొంచెమైనా అది శ్రేష్టమైనదిగా ఉంటుందంట ప్రియులారా. ధనవంతులకు లోకంలో ఉన్నటువంటి చాలామందికి ఎంతో ఆస్తులు ఉండొచ్చు, కానీ వారికి నెమ్మది ఉండదు ప్రియులారా. అయితే నీతిమంతులకు కలిగినది కొంచెమైనా సరే అది శ్రేష్టమైనదిగా దేవుని యొక్క ఆశీర్వాదముగా కనబడుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ఏదైనా నాకు కొంచెమే ఉంది, నా విద్య కొంచెమే, నా బుద్ధి కొంచెమే, అలాగే నాకు వచ్చిన మార్కులు కొంచెమే, నా జాబ్ కూడా చిన్న జాబే, నా ఆత్మీయ జీవితం కూడా చాలా చిన్నదిగా ఉన్నది, నేను ఆత్మీయంగా వర్ధిల్లట్లేదు, నా ఇల్లు చిన్నదే, నా పొలం చిన్నదే, నా అమౌంట్ కూడా చాలా తక్కువే అని టెన్షన్ పడుతూ ఉన్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తూ ఉంటే, యెహోవా ఆశీర్వాదము దీర్ఘాయువునిస్తూ ఉంటే, యెహోవా ఆశీర్వాదము అది కొంచెమైనా బహు విలువైనది శ్రేష్టమైనదిగా ఉంటే ఎంత ఉంటే ఏంటి ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఆశీర్వాదం వలన ఇన్ని దాగి ఉన్నాయి ప్రియులారా. యెహోవా ఆశీర్వాదం వలన శత్రువులను కూడా అణచివేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొని మన కష్టం వలన కానీ మన ప్రయాస వలన కానీ మనకు ఆశీర్వాదం కలగదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం వలనే మనం ఐశ్వర్యవంతులం, గొప్పవారం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారము, అలాగే దేవుని యొక్క కృపను అనుభవించే వారముగా, ఆయుష్ను ఆయురారోగ్యాన్ని పొందుకునే వారముగా, సమస్త రోగముల నుండి విడుదల పొందే వారముగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కరువు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు ప్రియులారా. ఎన్నున్నా సరే వాటన్నిటిలో నుండి దేవుని యొక్క ఆశీర్వాదం చేత మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నీ ఐశ్వర్యమును పొందుదువుగాక, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దీర్ఘాయువును పొందుదువుగాక, దేవుని యొక్క ఆశీర్వాదంతో కూడినటువంటి సకలమైనటువంటి విజయాలతో నువ్వు వర్ధిల్లుదువుగాక. విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ అన్నింటిలో కూడా దేవుని యొక్క కృపను
సర్వసమృద్ధిగా నువ్వు అనుభవించదువుగాక. ఉదయకాల దీవెనలు, సాయంకాల దీవెనలు, మధ్యాహ్నం దీవెనలు దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. నువ్వు రాయబోయే ఎగ్జామ్లో కూడా దేవుడు ఆయన దూతను ముందుగా నడిపించి నీ ప్రయత్నాలన్నీ దేవుడు సఫలం చేయనుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రార్థన వినే దేవా, జవాబిచ్చే తండ్రి మీకు స్తోత్రాలు. మాతో ఉన్న దేవా, మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదముతో మమ్మల్ని నింపిన దేవా మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదముతో మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిన దేవా మీకు స్తోత్రాలు. పెంట కుప్పం మీద నుండి దీనులను లేవనెత్తినట్టుగా మమ్మల్ని లేవనెత్తిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదముతో దీర్ఘాయువునిచ్చిన దేవా, మరణంలో నుండి జీవంలోనికి దాటించిన దేవా మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదము తండ్రి కొంచెమైనది, బహు విలువైనది, శ్రేష్టమైనది, నెమ్మదితో కూడినదని మీరు సెలవిచ్చిన తండ్రి, మీ నెమ్మదితో మీ బిడ్డలందరినీ నింపిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిడ్డల విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం ఎందు కాపాడిన దేవా, డిఎస్సి రాస్తున్న బిడ్డలందరికీ మీ కంచె ఉంచిన తండ్రి, మీ దూతను నడిపించిన దేవా, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశమని సెలవిచ్చిన తండ్రి, జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవా, మీ వాక్కు చేత ప్రతి బిడ్డలను తాకినందుకు ఏమైనా స్తుతిస్తూ ఉన్నాను. అందరికీ మీ ఆశీర్వాదపు జల్లులు యేసుక్రీస్తు నామములో కుమ్మరించబడనుగాక. మీ ఆత్మ అభిషేకం మీ బిడ్డలకు అనుగ్రహించబడనుగాక. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.